నరసింహారెడ్డి దగ్గర తీసుకొని ఇంక ఇల్లు కట్టుకున్నా. నా కొడుకు 4 ఏళ్ళు పని చేసిండు. నేను కూడా ఉసుక పెట్టబోయినా రాలేదు, రౌతుమయ్య పోయినా ఉసుక పట్టినా, ఆయన ఇస్తే తీసుకున్నా, లేకుంటే ఊకున్నా. ఇట్లా అవన్నీ వేసుకుంటూ వస్తే నాకు 10 రూపాయలు నమ్మి ఇచ్చిండు. ఇయ్యలేదు అనటలేదు, అబద్ధం ఆడతలేదు, ఇచ్చిండు. ఇస్తే తీసుకొచ్చుకున్నాక నా కొడుకును నడమ దొరికించుకొని ఇబ్బంది పెట్టి 4గురిని కూడా ఇబ్బంది పెట్టి ఇస్తే నా కొడుకు భయానికి భక్తికి కాగితం రాసి ఇచ్చిండు భూమి. నేను కాగితం భూమి పైసలు కట్టినాడు, నాకు ఇంటిమని నేను రాసి ఇస్తే అమ్మినట్టు నాగరాజు మీద ఏసీ మీద రాపించుకున్నాడు. ఆయన రాపించుకొని ఆయనే హుషారు చేసి ఇప్పుడు నన్ను 7 ఏళ్ళ కోలే 7 సంవత్సరాల కోలే ఆయన వద్దనే ఉంది నా భూమి. ఆయన వద్ద ఉన్నాక నాకు బిడ్డనే కడుపు నొప్పి లేచి నేను కోర్టుకు పోయినా. కోర్టుకు పోతే కోర్టు ద్వారా నాకు కాగితాలు వచ్చినాయి. నా బిడ్డల మీద మనిషి, నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు, 3 మీద మనిషికి నా 12 గుంటల భూమి వచ్చింది. వస్తే నా బిడ్డల భజనలాడి కాళ్ళు మొక్కి నా పంట చేయించుకున్నాను. నా కొడుకు చేపియాలి, నా కోడలు చేపియాలి, నా మనమలకు చేపియాలి. నేను చేయించుకున్నా. నా కొడుకులు నాకు అల్లుళ్ళు నా బిడ్డల కాళ్ళు మొక్కి నా పంట చేయించుకుంటే రౌతు బంధు ఏదైనా కానీ ఆన్లైన్లో భూమి ఎక్కనిస్తలేడు నర్సరెడ్డి. ఇక్కడ బంధు వస్తాయి, ఆన్లైన్లో వస్తలేవు. నాకు ఇవన్నీ ఆయాసం ఉంటేనే పనిచేస్తాయి. అంటే నన్ను ఈ పిల్ల కాదు 9 ఏళ్ళ పొద్దాయి. ఇగో ఈ రౌతు నాకు ఇల్లు కట్టించిండు 14 లక్షలు అయితే 15 లక్షలు అయితే లోకం జనాభా అంటారు. రౌతు నాది, ఇటుకే నాది, అన్నీ నాది. ఆయన తెచ్చిన వస్తువులకు 3 లక్షలు అయినాయి అన్నాడు. కాగితం ఇచ్చిండు నాకు. కాగితం ఇస్తే ఆ కాగితం బట్టి ఇక రూపాయికి 9 లక్షలు కట్టమని 9 వైపు 11 లక్షలు అంటుండు. నేను ఏట్లకి వెళ్ళి కట్టాలి? 7 ఏళ్ళ భూమి ఆయన వద్దు, 7 ఏళ్ళ కొర నన్ను భూములు అడుగు పెట్టని ఈడ వీళ్ళకు వాళ్ళకి ముందుగా కిరణ్ రెడ్డికి ఇచ్చిండు. కిరణ్ రెడ్డి పోయినాక మా ఊరోళ్ళకి 2 ఇచ్చిండు. ఒక గొల్ల అయినకు, ఒక ఆయనకు ముతరాశ అయినకు ఇచ్చి పంట పండించుకున్నాడు. కొంచెం పోయింది. ఇక ఈ 3 పంటల కూడా నేను చేసుకుంటే ఇప్పుడు వచ్చి ఆత్మరాత్రి నా పంట కోసుకపోయింది. ఒకనాడు ఇంత నా కొడుకు నిన్న పోతే ఓ దెబ్బ కొట్టిండు. సార్ కోపం వచ్చిందేమో కొట్టిన దానికి నేను అద్దటలేను. రేపు అన్నిటికైనా ఆయన దగ్గరికే పోతా, నేను లోకం దగ్గరికి పోను. అన్ని మాటలు నువ్వు రావు బిడ్డ, నేను సార్ దగ్గరికే పోతా. ఈ ఆపద వచ్చింది సార్ అని పోతే పట్టించుకుంటే ఆయన దయలే, పట్టించుకోకుంటే ఆయన దయలే. కానీ ఇప్పుడు మీ భూమికి రావాలని నా భూమి నాకు రావాలి. నా భూమిని అడుగు పెట్టి మానుడు అడుగు పెట్టకుండా పంట రావాలని అది నా భూమిలోకి అడుగు పెట్టవచ్చు నుంచి